ఈ ఆదిశైవ సిద్ధాంతాల్లో గొప్పతనం ఏంటంటే ఇతర దేవత నింద ఎక్కడా కనబడిందండి. కొంచెం వీరశైవం అక్కడికి వచ్చేటప్పటికల్లా వీర వైష్ణవం వలని వాళ్ళు శివుణ్ణి తగ్గించినట్లు వాళ్ళు విష్ణువుని తగ్గించినట్టు కనబడుతుంది. కానీ ఆదిశైవ సిద్ధాంతంలో మాత్రం శివు పారమ్యం చెప్తారే తప్ప ఇతర దేవతల నింద ఎక్కడా ఉండదు. అది కూడా గొప్ప విషయం. మొత్తం నాయనార్ల హృదయం ఇప్పుడు ఆవిష్కరించుకుంటున్నాం, మొత్తం కలుపుకుని సమూహంగా. ఇలాంటి శైవ సిద్ధాంతంలో ప్రధానంగా గ్రంథములు 12 ఉంటాయి. 12 తిరుమురై అంటారు. తిరుమురై ఆ భాషలో అంటే మన పద్ధతులు చెప్పాలంటే స్తోత్ర వాంగ్మయం అనుకోవచ్చు. పరమాత్మకు సంబంధించినటువంటి వివిధమైన అంశములు శైవ సిద్ధాంతంలో 12 గ్రంథములుగా విభాగం పడతాయి. అందులో వాటిని మొత్తం 4గా మనం విభాగం చేసుకుంటే అర్థం చేసుకోవడానికి మొదటి 7 అంటే 12లో మొదటి 7 కూడాను ముగ్గురు రచించినవి. మొదటి 7 అవి తిరుజ్ఞాన సంబంధర్, జ్ఞాన సంబంధుడని ఆయన పేరు తలంచుకుంటే చాలు శివభక్తులు పులకించిపోతారు. ఆయన చాలా చిన్న పిల్లవాడు, శివపుత్రుడని ఆయన గౌరవిస్తారు. అటువంటి వాడు కుమారస్వామితో సమానం అంటారు. అలాంటి తిరుజ్ఞాన సంబంధరు. అలాగే అప్పరే అని జ్ఞాన సంబంధరే ఆ పెద్ద అని పిలిచాడు. చాలా పెద్ద భక్తుడు ఆయన. అసలు పేరు ఆయనకి వేరే ఉన్నది, వాగీశుడని. కానీ అద్భుతమైనటువంటి భక్తుడి ఆ మహానుభావుడు తిరునావక్కరసు అని పేరు ఆయనకి తమిళనాడు ఉన్నది. కానీ జ్ఞాన సంబంధుడు తిరునావక్కరసు, ఆయనకి అప్పరే అని పేరు. ఇక 3వ ఆయన సుందరార్. ఇది చాలా విశేషమైనటువంటి కథ ఈయనది. ఈ ముగ్గురు రచించినది మొదటి 7 భాగాలు. అంటే వీళ్ళు ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క భాగంలో తిరుజ్ఞాన సంబంధం రచించిన 10 బోలుడు ఉంటాయి. అదేవిధంగా అప్పర్ రచించినవి, సుందరార్ రచించినవి అన్నీ కలిపి 7 సంపుటాలు. ఈ 7 సంపుటాల్లో వందలాది 10 ఉంటాయండి, సామాన్యమైంది కాదు. ఈ 3ని కలిపి తేవారం అంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు 12లో ఎన్ని చెప్పు మనం 12 తిరుమరైల్లో మొదటి 7 వాటిని తెలియజేస్తూ ఉంటాయి. తేవారం అని పేరు. ఇవి తమిళ శైవ సిద్ధాంతాలు అందరికీ తెలుసు. సాధారణంగా తమిళ సాహిత్యంలో కూడా వీటికి స్థానం ఉంది బాగా. అయితే దీనికి ఒక చిన్న విశేషం ఏంటంటే ఏనాటి వాళ్ళు ఈ జ్ఞాన సంబంధుడు వాళ్ళు రచనలు చేసేరని కొందరు చెప్పారే తప్ప వాళ్ళ రచనలు ఎక్కడ దొరకలేదు ఒకప్పుడు. ఆ సమయంలో నంబియా అనొక కుర్రవాడు, చిన్నపిల్లవాడు గణపతికి భక్తుడై ఉండేవాడు. అరూరార్ నంబి అంటారు ఆయన్ని. అప్పుడు ఆ సమయంలో అభయ కులశేఖర చోళ అని ఆయన పాలించే కాలంలో ఈయన గణపతిని ఎక్కువ ఆరాధన చేసేవాడు చిన్నతనంలో. ఆ గణపతి అతనికి అనుగ్రహించి విద్యలను నేర్పాడు, ఆ నంబి అనేటువంటి ఆయనకి. అప్పుడు గణపతి నుంచి విద్యలు నేర్చుకున్న ఆయనకి గొప్ప శాస్త్రవేత్త అయిపోయాడు. గణపతి స్వయంగా గురువుగా నేర్పాడండి. భక్తి ఉండాలే కానీ భగవంతుడు అలా నేర్పుతాడు కూడా, అలా పట్టుకోగలగాలి. అప్పుడు ఆయన వచ్చి నేర్పాడు విద్యలన్నీ. ఎందుకంటే గణపతి అంటేనే విద్యలకు ప్రభువు కదా. ఆయన వద్ద విద్యలు నేర్చుకున్న తర్వాత ఆయనకు ఒక మాట, ఆ తిరుజ్ఞాన సంబంధులు వాళ్ళందరూ గొప్ప గొప్ప రచనలు చేశారని తెలుసు, కానీ ఆ రచనలు ఇప్పుడు ఎక్కడున్నాయో అని ఒక వేదన కలిగింది. అప్పట్లో లేవు, ఆ రచనలు దొరకలేదు. ఆ సమయంలో గణపతే చెప్పాడు, నాయన ఇక్కడ కొంత దూరంలో ఒక ఊరిలో అవి ఫలానా చోట ఉంటే వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళి చూస్తే అక్కడ ప్రాచీనమైనటువంటి రచనలు మొత్తం దొరికాయండి. అవి మొత్తం తీసుకుని ఆయన నిబద్ధం చేశాడు. వాటిని రాగి రేకుల మీద రాసి నిబద్ధం చేశారు. చిదంబర క్షేత్రంలో వాటిని నిబద్ధం చేయడం జరిగింది. మొత్తం ఈ తిరుమరైలో అన్నీ దొరికే చోటు చిదంబరం. అవన్నీ అక్కడ బద్ధప్రతిపడ్డాయి. అందులో మొత్తంగా ముందు చెప్పబడినటువంటి ఈ తేవారం తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆ నంబి అనే కుర్రవాడికే చెందుతుందండి. ఇక్కడ అతడు మళ్ళీ ప్రత్యేకించి స్వామి మీద ఒక రచన చేశాడు. దాని పేరు తిరుత్తొండార్ తిరువందాది. ఎవరు నంబియార్ రచించినటువంటి గొప్ప విషయం అది. అయితే ఆయనకు కూడా నంబి అండార్ నంబి అని కూడా పేరున్నది. తర్వాత ఇప్పటి వరకు 7 చెప్పుకున్నాం కదా. మొదటి భాగం 7 రచించిన వాళ్ళెవరు? జ్ఞాన సంబంధరు, అప్పరు, సుందరారు. ఇవి మనకు లభించేటట్టు చేసిన వాడు నంబి. ఆయనకు నమస్కారం చేసుకుందాం.